రామాలయ నిర్మాణం ఆగదు, వివాదాలు తగదని అంటున్నారు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ఆకివీడు రామాలయానికి సుప్రీంకోర్టులో క్లియరెన్స్ రావడంతో వీలైనంత త్వరగా పూర్తి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే సమయంలో రామాలయాన్ని వ్యతిరేకించిన వాళ్లకు పలు సూచనలు చేశారు రఘురామకృష్ణరాజు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రామాలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆలయ నిర్మాణానికి కలెక్టర్ ఇచ్చిన ఎన్ఓసీని కోర్టు సమర్థించింది. ప్రభుత్వ స్థలంలో రామాలయాన్ని నిర్మించడాన్ని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను కొట్టివేసింది. ప్రభుత్వ స్థలంలో గుడి నిర్మాణం తప్పులేదని తేల్చి చెప్పింది. ఏవైనా అభ్యంతరాలుంటే మరో పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని సూచించింది. ఇది శ్రీరాముని విజయమన్నారు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. సుప్రీంకోర్టు ఫైనల్గా జడ శ్రావణ్ కుమార్ గారు వేసిన పిటిషన్ని కొట్టివేయటం జరిగింది. అన్ని అనుమతులు సక్రమంగా తీసుకున్న తరువాత అది ప్రభుత్వ స్థలము అని చెప్పి శ్రవణ్ కుమార్ గారి తరపు వాదించిన న్యాయవాదులు మాట్లాడితే 90 సంవత్సరాలుగా అది ప్రభుత్వ స్థలమే. ప్రభుత్వ స్థలంలో ఉన్న దేవాలయ స్థానంలో మళ్ళీ తిరిగి దేవాలయం కట్టుకుంటే దానికి అభ్యంతరం ఏమిటి అని చెప్పి సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించి ఆ పిటిషన్ని కొట్టివేయటం జరిగింది. అనుమతులు లేకుండా ఆలయాలు నిర్మిస్తే తప్పులేదు, కానీ అన్ని అనుమతులతో చేపట్టిన నిర్మాణాలను అడ్డుకోవడం ఏమాత్రం తగదంటున్నారు రఘురామకృష్ణరాజు. గొడవలకు స్వస్తి చెప్పి అందరూ మత సామరస్యంతో ఉండాలని పిలుపునిచ్చారు. మన మతాన్ని మనం ప్రేమించుకుందాం, అన్య మతాలని మనం గౌరవిద్దాం. ఇదే ఉద్దేశంతో మేమున్నాం. మత సామరస్యంతో మనం అందరం కలిసిమెలిసి ఉందాము, మన దేవుణ్ణి మనం పూజించుకుందాం. శ్రీరామనవమి సందర్భంగా ఆకివీడు పెద్దపేట ఆలయంలో పూజలు నిర్వహించేందుకు రఘురామ వెళ్లగా ఆయన రాకను వ్యతిరేకిస్తూ కొందరు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. శిథిలావస్థకు చేరిన ఆలయం స్థానంలో గొంతెనమ్మ ఆలయం కట్టాలని వారు డిమాండ్ చేశారు. ఆ సమయంలో ఘర్షణ కూడా జరిగింది. అప్పట్నుంచి ఈ వివాదం కోర్టుకెక్కింది. ఇప్పుడు సుప్రీం తీర్పుతో ఆలయ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆగమ శాస్త్రం ప్రకారం కృష్ణ శిలతో ఆకివీడు రామాలయ నిర్మాణం జరుగుతోంది.